5వ అధ్యాయము మొదటి 2 వచనాలను ఈరోజు చూడటానికి ప్రయత్నం చేద్దాము. పౌలు తిమోతితో వ్యక్తిగతంగా మాట్లాడటం అనేటువంటిది 4 అధ్యాయము 16 వచనంలో ఎండ్ అయింది. 4 అధ్యాయము మనము చూసాము. 6 వచనం దగ్గర పర్సనల్‌గా తిమోతితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక కాపరిగా, ఒక సేవకుడుగా, మరి ఒక పరిచారకుడుగా తిమోతికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేటువంటిది 4 అధ్యాయం 6 వచనం నుంచి 16 వచనం వరకు నేను 12 లక్షణాలు ఉండాలి ఒక మంచి సేవకుడికి అని ఆ 12 లక్షణాలను కూడా మనము చూడటం జరిగింది. సో, ఇప్పుడు మనము చాప్టర్ మారి ఫిఫ్త్ చాప్టర్‌లోకి వచ్చాము. 5వ అధ్యాయము చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. నాకు తెలిసి మీలో చాలామంది దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఇంతకుముందు ఎప్పుడు వినుండరు. మేబీ విన్నా గూడా పైపైనే చదివుంటారు. అంటే పెద్ద ఇంపార్టెంట్ చాప్టర్ కాదేమో అన్నట్టు పైపైన చదవటానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే జీవం గల దేవుని సంఘంలో మనుషులు ఎలాగూ ప్రవర్తించాలో మరి దేవుడు పౌలు ద్వారా తన సేవకునికి రాయించాడు కాబట్టి, మనము జాగ్రత్తగా ఈ చాప్టర్‌ని మరి నెక్స్ట్ చాప్టర్‌ని గూడా లాస్ట్ చాప్టర్‌ని గూడా మనం ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాము. దేవుని వాక్యం ముందు పెట్టుకొని దాన్ని చదువుతూ, చదువుతూ ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసి, అర్థం చేసుకొని, అర్థం చేసుకున్నటువంటి సత్యానికి మనము విధేయత చూపించటం మనకు మంచిది. ఏంటి అసలు 5వ అధ్యాయంలో ఏం జరుగుతుంది పాస్టర్ గారు? జస్ట్ నాకు ముందు బయట నుంచి ఓవర్‌వ్యూ లాగా ఇవ్వండి. ఆ తర్వాత లోపలికి వెళ్ళి మీరు 5వ అధ్యాయము వివరణ మొదలుపెట్టొచ్చు. అసలు 5వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? మాకు జస్ట్ బ్రీఫ్ ఓవర్‌వ్యూ లాగా చెప్పండి అనంటే గనక, 5వ అధ్యాయంకొచ్చేటప్పటికే పౌలు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడబోతా ఉన్నాడు. సంఘంలో ఉన్నటువంటి కొన్ని గ్రూప్స్ గురించి, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో ఒక సేవకుడు మాట్లాడబోతా ఉన్నాడు. మొదటి 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. సంఘంలో ఉన్నటువంటి అందరితో ఎలా నడుచుకోవాలో చెప్తాడు మొదటి 2 వచనాల్లో. 5వ అధ్యాయం 2వ వచనంలో సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తితో ఎలా నువ్వు ప్రవర్తించాలో చెప్తాడు, నడవాలో చెప్తాడు. ఆ తర్వాత 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మాట్లాడతాడు. అదేంటంటే అనాథలైన విధవరాండ్రు. విధవరాండ్రు విడోస్ అంటాం గదా మనం. అనాథులైన విధవరాండ్రు అంటే అర్థం ఏంటంటే, ఆ విధవరాండ్రుకి ఎవరు లేరనుకోండి. అనాథులైన అనేటువంటి మాట మీకు తెలుసు. నేను వివరించాల్సిన అవసరం లేదు. సో, ఒకవేళ చర్చిలో విధవరాలు ఉంటే గనక, ఆమెకు ఎవరు లేకపోతే గనక, అలాంటి విధవరాళ్ళ విషయంలో సంఘం ఏం చేయాలి అనేటువంటిది చాలా ఎక్స్‌టెన్సివ్‌గా ఎన్ని వచనాల్లో చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం దగ్గర మొదలుపెట్టి, 5వ అధ్యాయము 16వ వచనం వరకు మొత్తము ఆయన మాట్లాడుతున్నటువంటి టాపికు నిజముగా అనాథులైనటువంటి విధవరాండ్రు. 5:3 చదవండి. 5:3లో ఏముంది? నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానింపుము అనే మాటతో మనం చూస్తే 16వ వచనము మధ్యలో సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెననే మాటతో ఎండ్ అయింది. సో, అంటే మీరు 5:3లో ఏదైతే మొదలుపెట్టాడో 5:16 వరకు వెళ్తున్నటువంటి టాపిక్ ఏంటంటే విడోస్ విధవరాండ్రను సంఘము ఏం చేయాలి? ఎలా చూడాలి వాళ్ళని? అనేటువంటిది రెండో టాపిక్. మూడో టాపిక్ మొదటిదేమో మొదటి 2 వచనాల్లోనేమో పెద్దలున్నారు, వృద్ధులున్నారు, తర్వాత యవ్వనులున్నారు, తర్వాత వృద్ధ స్త్రీలున్నారు. తర్వాత యవ్వన స్త్రీలున్నారు. యవ్వనులున్నారు. సో, చర్చ్‌లో ఉన్న అందరున్నారు మొదటి 2 వచనాల్లో. మొదటి 2 వచనాల్లో సంఘంలో ఉన్న అందరితో ఎలా ఉండాలి అనేటువంటిది చెప్పి, తర్వాత స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు విధవరాండ్రు అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత 5వ అధ్యాయము 17వ వచనం నుండి దగ్గర దగ్గర 22వ వచనం వరకు గూడా పెద్దల గురించి మాట్లాడతాడు. సంఘంలో ఉన్నటువంటి పెద్దల విషయంలో ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఇప్పుడు పెద్దలు అంటే నేను చెప్పాను ఇంతకు ముందే. పెద్దలు అన్నా, పాస్టర్ గారన్నా, కాపరి అన్నా, సేవకుడన్నా అంతా ఒకళ్ళే. వాళ్ళు సంఘానికి ఒక వ్యక్తి ఉండకూడదు. ఒకరికన్నా ఎక్కువుండాలి. పెద్దలు అనే మాట ప్లూరల్ మాట గదా! పెద్దలు అంటే ప్లూరల్. ప్లూరల్ అంటే ఒకళ్ళకన్నా ఎక్కువుండాలి. ఇద్దరో, ముగ్గురో, నలుగురో, ఐదుగురో సంఘం యొక్క సైజ్‌ని బట్టి నాకు తెలిసిన ఒక చర్చ్‌లో 32 మంది పెద్దలున్నారు. ఆ చర్చ్‌లో మేబీ నాకు తెలిసి 7,000, 8,000 మంది చర్చ్ మెంబర్స్ ఉన్నారు. సో, ఒక 8,000 మంది మెంబర్స్ ఉన్న చర్చ్ ఉంది. ఇట్స్ ఎ మెగా చర్చ్. దాన్ని మనం మామూలు చర్చి అని అనకూడదు.
సో ఎంతమంది పెద్దలుండాలి అనేటువంటిది సంఘం యొక్క అవసరం నిర్ణయిస్తది. ఎంతమంది విశ్వాసులున్నారు, అవసరాలు ఏంటి సంఘంలో అనే దాన్ని బట్టి నిర్ణయిస్తది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, తిమోతికి ఏం చెప్తున్నాడంటే, తిమోతి నువ్వు పెద్దల విషయంలో ఇలా ఉండాలి. పెద్దలు ఇలా ఉండాలి. నువ్వు పెద్దల విషయంలో అలా ఉండాలి. నువ్వు తోటి పెద్దగా, వాళ్ళతో పాటు ఒకళ్ళుగా నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలని పెద్దల గురించి మాట్లాడుతా ఉన్నాడు. లాస్ట్‌లో మనము 23-25 వరకు కొంచెం పర్సనల్ నోట్ ఉంటది తిమోతికి. సో, మేజర్ 5వ అధ్యాయం అంతా ఏంటంటే, మొదటి 2 వచనాల్లోనేమో అందరి గురించి మాట్లాడతాడు. తర్వాత విధవరాండ్ర గురించి మాట్లాడతాడు. తర్వాత పెద్దల గురించి మాట్లాడతాడు. ఆరో అధ్యాయము మనము 6 అధ్యాయము మొదటి 2 వచనాల్లో దాసుల గురించి మాట్లాడతాడు. మనము స్లేవ్స్ అంటాం గదా! యజమానుడి దగ్గర పనిచేసేటువంటి యజమానుడి దగ్గర ఉండేటువంటి వారిని దాసులు అంటాం మనం. సో, ఆ దాసులు ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో 6 అధ్యాయం 2వ వచనము, విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవా ఫలం పొందువారు విశ్వాసులను, ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. సో, అంటే విశ్వాసులైన యజమానుల దగ్గర పనిచేస్తున్నటువంటి విశ్వాసులైన దాసులు ఎలా ఇదొక గ్రూప్ అండి. ఇదొక గ్రూప్ అనుకోండి. సో, 6 అధ్యాయము నిజానికి 6 అధ్యాయం 2వ వచనం వరకు ఎళ్తుందనమాట. 4 గ్రూప్స్‌ని మనం చూసాము. అందరిని చూసాము, విధవరాండ్రని చూసాము, పెద్దలను చూసాము. ఇక్కడ దాసులను మనము చూస్తా ఉన్నాం అనమాట. సో, సంఘంలో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో ఎలా తిమోతి కలిసి పరిచర్య చేస్తూ నడవాలి అనేటువంటిది ఈ అధ్యాయము, తర్వాత కొంత 6 అధ్యాయంలో కొంత భాగం గూడా మనము చూడబోతా ఉన్నాం అనమాట. సో, ఈరోజు మనం ఏం చేద్దామంటే, 5వ అధ్యాయం మొదటి 2 వచనాల మీదే మనం దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2 వచనాలు మనకి చాలా సింపుల్‌గా అని అనిపించొచ్చు గానీ, పైనుంచి చూస్తుంటే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన వచనాలే. ఎందుకంటే నెక్స్ట్ మూడో వచనం నుంచి టాపిక్ మారుతుంది. మూడో వచనం నుంచి 16 వచనం వరకు ఒకే టాపిక్ కాబట్టి, దాన్ని సెపరేట్‌గా మనము మాట్లాడదాం దాని గురించి. ఈరోజు ఈ 2 వచనాల గురించే మనం చూద్దాం. చదువుతాను నేను. ఫస్ట్ లెట్ మీ రీడ్. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. దయచేసి మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయము 15 వచనంలో ఈ మాట అన్నాడు కదా! దేవుని మందిరములో అనే మాట మనం చదివాం 3:15లో. నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనే మాట ఉంది కదా! నేనక్కడ దేవుని మందిరము అన్న దగ్గర నేనేమన్నానంటే మందిరము కాదు దేవుని ఇల్లు అన్నాను. సో, మీకు గుర్తుందో లేదో. సో, దేవుని ఇల్లు చర్చ్ ఈస్ గాడ్స్ హౌస్‌హోల్డ్. అంటే సంఘము అనేటువంటిది ఏంటంటే దేవుని యొక్క కుటుంబము. ఇల్లు అనే మాటకు అర్థము ఇల్లు అంటే మీరు అనుకుంటున్నట్టుగా కాంక్రీట్ గాదు. కాంక్రీట్ అండ్ బ్రిక్ గాదు. బ్రిక్ అండ్ స్టోన్స్ గాదు. ఇల్లు అంటే అర్థం ఏంటంటే కుటుంబం. మనందరికి తెలుసు గదా! సో, అది నేను మీకు జ్ఞాపకం జేశాను. సో, ఇంతకీ మరలా అది ఎందుకు జ్ఞాపకం జేస్తున్నారు పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. ఎందుకు జ్ఞాపకం జేస్తున్నానో మీకు అర్థమవుతది. జస్ట్ వెయిట్ చేయండి కొంచెం. కానీ న్యూ టెస్టమెంట్‌లో మనము చర్చ్ గురించి రకరకాలైనటువంటి ఆహ్, పిక్చర్స్‌ని మనము ఏమంటారంటే మెటఫోర్స్ అంటాము. లేకపోతే అలంకార రూపంలో సంఘాన్ని పోలుస్తూ కొత్త నిబంధన రకరకాలుగా మాట్లాడుతదనమాట. కొన్నిసార్లు ఏమని మాట్లాడుతదంటే సంఘం అంటే ఏంటంటే, సంఘము దేవుడు స్థాపించబోతున్నటువంటి రాజ్యము. ఆ రాజ్యంలోకి మనల్ని దేవుడు తీసుకొని వచ్చాడు అని దేవుని వాక్యం మాట్లాడుతది. అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి మనలను విడుదల చేసి, మరి దేవుడు తన కుమారుని యొక్క రాజ్యంలోకి మనలను తీసుకొని వచ్చాడు అని చెప్పి మాట్లాడుతుంది. సో, ఎక్కడైతే మనము ఫస్ట్ పీటర్‌లో గూడా చూసాం గదా! మనం ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్ 9థ్ వర్స్ గూడా మనల్ని ఒక రాజ్యముగానే పిలుస్తుందనమాట. 2:9లో మనం చదివితే, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఇక్కడ మీరు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము మనకి కింగ్డమ్ ఆర్ నేషన్ లాంగ్వేజ్ గూడా కనిపిస్తా ఉంది. సో, ఇప్పుడు ఈ పిక్చరు అంటే సంఘము అనేటువంటి దానికి ఆయన దేవుని కుమారుడే రాజుగా ఉన్నాడు. మనము ఆయనకు రాజ్యం ఉంది. మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి విడుదల చేసి తన కుమారుని వారసులుగా
దేవుడు మనల్ని చేస్తున్నాడు. కొలస్సీ మొదటి అధ్యాయము 13వ వచనం, 14వ వచనం. సో, ఆయన రాజు, ఆయన పరిశుద్ధుడైన రాజు, నీతి రాజు. ఆయనది రాజ్యము, నీతి రాజ్యము. మనమెవరు అని అడిగామనుకోండి, మనమందరం ఎవరు ఆయన రాజ్యంలో? ఆయనకు లోబడేటువంటి ఆయన ప్రజలము. ఆయన మనం ఏర్పరచుకొని, మనల్ని పిలుచుకొని ఆయన రాజ్యంలో తెచ్చుకున్నాడు. మనము ఆ రాజుకి, ఆ ప్రభువుకి తల వంచాలి. ఆ ప్రభువు యొక్క చిత్తం నెరవేరుస్తూ జీవించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఆ పిక్చర్ తెలియజేస్తది. అలాగే ఇంకొక పిక్చర్ కూడా ఉంది. న్యూ టెస్ట్‌మెంట్‌లో రకరకాల పిక్చర్స్ ఉన్నాయి. సంఘం అంటే ఏంటి? సంఘము అనేటువంటిది క్రీస్తు యొక్క శరీరము అనేటువంటిది ఇంకొక పిక్చర్. శరీరం అంటే బాడీ. ఆ శరీరానికి, క్రీస్తు శరీరానికి ఆయనే శిరస్సుగా ఉన్నాడు. శరీరము అనేటువంటిది పిక్చర్ అయితే, శరీరానికి ఆయనే శిరస్సుగా ఉన్నాడు. మనమందరము ఎలా ఉన్నామంటే ఆ శరీరంలో అవయవములుగా ఉన్నాము. భాగములుగా ఉన్నాను. 1 కొరింథియన్స్ 12 ఈ పిక్చర్‌ని మనం అక్కడ చూడగలుగుతాం. అంటే అర్థం ఏంటంటే, మనమందరం కనెక్టెడ్. మనమందరం డిస్కనెక్టెడ్ గాదు. అందరం ఒకరితో ఒకరం కనెక్ట్ అయి ఉన్నాం. ఎందుకంటే మనమందరం ఒకే శరీరంలో అవయవాలము అనేటువంటిది. సో, ఇందాక కూడా చూసాము. మనమందరం ఒకే రాజ్యంలో ఉన్నాము. ఒకే రాజు కింద ఉన్నాము. ఒకే కాన్స్టిట్యూషన్ కింద ఉన్నాము. అక్కడ కూడా మనం ఒకళ్ళకొకళ్ళు కనెక్టెడే. ఇక్కడ కూడా మనం ఒకళ్ళకొకళ్ళు మనము కనెక్టెడే. అలా కాదు, అంతేకాదు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలన్నాడు. సో, ప్రభువు ఆ పిక్చర్‌లో కూడా మనకేమర్థమవుతుంది? ఆ పిక్చర్‌లో కూడా ఏమర్థమవుతుందంటే, ఆయన ద్రాక్షావల్లి, మనం ఆయనలో ఉన్నటువంటి తీగలము. మనకు కావాల్సిన జీవమంతా ఆయన అందిస్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా ఒక తీగ ఇంకొక తీగకి కనెక్టెడ్‌గానే ఉంటది. ఆయన ద్వారా మనం అందరం కూడా ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉన్నాము. సో, నేను ఈ పిక్చర్స్‌ని మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ పిక్చర్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే చర్చ్ అనేటువంటిది మనమందరము ఒకరికొకరు కనెక్టెడ్ పీపుల్. నాకు వేరే విశ్వాసికి ఏం సంబంధం లేదు. నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు అని మనం అంటున్నామంటే మనకు చర్చ్ గురించినటువంటి సరైన అవగాహన లేదు. అందుకే మనము ఆ మాట మాట్లాడుతా ఉన్నామనమాట. దేవుని వాక్యము ఇంకా కొన్ని పిక్చర్స్ మీరు చూసారనుకోండి. దేవాలయము అనేటువంటిది, చర్చ్ ఈస్ ఎ గాడ్స్ టెంపుల్. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాల్లో ఆయనే మరి మూలరాయిగా, మరి అపోస్తులు, మరి ప్రవక్తలు వేసిన పునాదుల మీద కట్టబడుతున్నటువంటి ఒక మంచి దేవాలయంగా మనము మరి సంఘాన్ని చూస్తాము. అంతేకాదు సంఘాన్ని దేవుని మందగా కూడా చూస్తాము. ఆయన కాపరిగాను, మనమందరము ఆయనను వెంబడిస్తున్నటువంటి ఒక మందగా మనం చూస్తాము. ఆయన కేర్ కింద, ఆయన భద్రత కింద, ఆయన సంరక్షణ కింద ఉన్నటువంటి మందగా కూడా మనము సంఘాన్ని చూస్తాము. అంతేకాదు మనము దేవాలయం అని కూడా దేవుని వాక్యం చేస్తుంది. ఆత్మ సంబంధమైన దేవాలయం మనము. మనము ఆ దేవాలయంలో సజీవమైన రాళ్ల వలె ఆ దేవాలయంలో మనం ఉన్నాము. అంతేకాదు ఆ దేవాలయంలో ఉన్న సజీవమైనటువంటి రాళ్ళైనటువంటి మనము ఆయనకు యాజకులుగా కూడా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అందరూ కనెక్టెడ్. వన్ స్టోన్ ఈజ్ కనెక్టెడ్ టు అనదర్ స్టోన్. సో, మీరు ఏ పిక్చర్ అయినా చూడండి. పిక్చర్స్ అన్నిట్లో కూడా మనము ఒకళ్ళకొకళ్ళకి సంబంధం ఉన్నటువంటి వాళ్ళము. మనం అనుకోవచ్చు, నేను వేరే ఫ్యామిలీ నుంచి వచ్చాను, నేను వేరే ఫ్యామిలీ నుంచి వచ్చాను. నిజమే. మనము బయోలాజికల్‌గా వేరే ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి కూడా క్రీస్తులో మనమందరము ఒకళ్ళతో ఒకళ్ళు కనెక్టెడ్. సో, దీంట్లో వెరీ ఇంపార్టెంట్ మాట నేను ఇందాక చదివాను గదా! ఒక పిక్చరు చర్చ్ గురించి చెప్తుందేంటంటే దేవుని ఇల్లు. ఒక పిక్చర్ ఏంటి? దేవుని ఇల్లు. మనము గాడ్స్ హౌస్ హోల్డ్ అంటాం గదా! ఆ దేవుని ఇల్లు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పిక్చరు. ఆ పిక్చర్‌లో మనమందరము ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళము. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం అనగానే, మనందరిలో ఇమ్మీడియేట్‌గా రిలేషన్‌షిప్స్ ఫార్మ్ అవ్వాలన్నమాట. ఆ రిలేషన్‌షిప్స్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్‌షిప్స్ అవన్నీ గూడా. మనమందరం ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళం అనుకోండి, మనమందరం ఏమవుతాం ఒకళ్ళకొకళ్ళం? మన రిలేషన్‌షిప్స్ ఏంటి? మీరు జాగ్రత్త చూడండి. నేను జస్ట్ మీకు అట్‌లీస్ట్ ఈ మెటఫోర్ అన్న నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 19వ వచనం చదువుతాను. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణమును దేవుని ఇంటివారునై ఉన్నారనే మాట ఉంది కదా! దేవుని ఇంటివారు. వి ఆర్ గాడ్స్ హౌస్ హోల్డ్. మనము దేవుని గృహానికి సంబంధించినటువంటి వారము అనేటువంటిది. 3వ అధ్యాయం 14వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. అంటే అర్థం ఏంటి? వాట్ ఆర్ వి? వి ఆర్ ఫ్యామిలీ. వి ఆర్ ఫ్యామిలీ. వి ఆర్ వన్ ఫ్యామిలీ. మరలా మనకి ఈ పిక్చర్ అర్థం కాలేదనుకోండి. నాకు పూర్ణ గారికి ఏంటి సంబంధము? లేకపోతే నాకు జగదీష్ గారికి ఏంటి సంబంధం? లేకపోతే అలా మనము ఏంటి రిలేషన్‌షిప్ అంటే ఆన్సర్ ఏంటంటే వి ఆర్ వన్ ఫ్యామిలీ. వి ఆర్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని కుటుంబానికి సంబంధించిన వాళ్ళము. మనము ఆ రిలేషన్‌షిప్ ఉంది. మీరది చూడండి. శరీరంలో భాగాలన్నా కూడా రిలేషన్‌షిప్ ఉంది.
ద్రాక్షవల్లి తీగలన్నా కూడా రిలేషన్‌షిప్ ఉంది. పరిశుద్ధమైన దేవాలయము, దాంట్లో సజీవమైన రాళ్ళు, యాజకులన్నా కూడా సంబంధం ఉంది. అంటే ఆయన వాడిన కింగ్డమ్ కింద ఉన్నటువంటి వాళ్ళన్నా కూడా సంబంధం ఉంది. ఒకే రాజ్యంలో ఉన్నాము, ఒకే రాజు కింద ఉన్నాము. ఆయన నీతి రాజు, వీటన్నిటిలో సంబంధాలున్నాయి. మనము ఒకళ్ళతో ఒకళ్ళకి మనకున్న సంబంధము యాజ్ ఎ చర్చ్‌గా ఏంటంటే, బెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నటువంటి మెటాఫోర్ ఏంటంటే, వి ఆర్ ఆల్ ఫ్యామిలీ. వన్ ఫ్యామిలీ. మనము ఒక కుటుంబము అనేటువంటిది, దేవుని ఇల్లు అనేటువంటి సత్యము మరలా మరలా మనం చూస్తామన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో విశ్వాస గృహము అనే మాటను మనం చూస్తాం. విశ్వాస గృహము అంటే మన ఇల్లు, విశ్వాసులకు సంబంధించినటువంటి ఇల్లు అనేటువంటిది మనం చూస్తాం. ఆయన కూడా మనలను సహోదరులు అని పిలుస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనము ఆయన పిల్లలము అనేటువంటి సత్యము, ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలు. అంటే దేవుని పిల్లలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన ఫ్యామిలీలోకి వచ్చేసాం. దేవుని ఫ్యామిలీలోకి వచ్చేసాం. దేవుని కుటుంబంలోకి వచ్చేసాం. మనం యోహాను సువార్తలో చూసాం కదా! ఆయన ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. సో, దేవుని పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట ఫ్యామిలీ టర్మ్. చిల్డ్రన్ అని ఎవరిని పడితే వాళ్ళని పిలవం కదా మనము. సో, దేవుని కుటుంబానికి సంబంధించినటువంటి లాంగ్వేజే మనము మరలా మరలా దేవుని వాక్యంలో చూస్తాము. మనమందరము ఒక్క కుటుంబము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఉంటదన్నమాట. ఏంటంటే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. మీరు జాగ్రత్తగా గమనించండి. మనము దేవుని పిల్లలము అనేటువంటి మాట అన్నామనుకోండి, మనము దేవుని కుటుంబంలో ఉన్నాము. మనమందరము ఆయన కుటుంబంలో ఉన్నాము. ఆయన పిల్లలము. ఇప్పుడు ఏంటి ఇదంతా, అసలు నేనెందుకు మాట్లాడుతున్నాను? మాట్లాడటానికి రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే, మనమందరము ఒక కుటుంబము అనేటువంటిది మనలో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి తెలియాలి. అందరికన్నా ప్రాముఖ్యంగా ఇది ఒక కుటుంబము అనే సంగతి ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్నారో ఆ కాపరికి తెలియాలి. ఓహ్! ఇది దేవుని కుటుంబము. ఈ కుటుంబంలో నేను గూడా ఉన్నాను. నేను నేను డీల్ చేస్తున్నటువంటిది ఎవరు వీళ్ళు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అనేటప్పటికే రిలేషన్‌షిప్స్ ఎలా ఉండాలి కాపరికి వాళ్ళతో? తల్లి, తండ్రి, అన్న, అక్క, చెల్లి. ఆ రిలేషన్‌షిప్స్ ఉండాలి కదా! సో, ఇప్పుడు ఆ రిలేషన్‌షిప్స్ ఉన్నాయా మొదటి 2 వచనాల్లో? 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో? ఆ 2 రిలేషన్‌షిప్స్ ఉన్నాయా లేదా? సో, అంటే ఇప్పుడు ఏంటి దేవుడు కోరుకుంటున్నటువంటిది కాపరుల దగ్గర నుంచి, లేకపోతే సేవకుల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడంటే, మీరు దేవుని ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిని, నీ తండ్రిని, నీ సహోదరుడిని, నీ సహోదరిని నువ్వు కాస్తున్నటువంటిది. ఆ రిలేషన్‌షిప్స్ నువ్వు మర్చిపోవద్దు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబమే. ఒక కుటుంబంలో ఉన్నటువంటి నీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్‌తో నువ్వెలా మాట్లాడతావో, ఎలా డీల్ చేస్తావో, నువ్వు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని నువ్వు అలానే డీల్ చేయాలి. మీరు చూడండి, ఓన్ ఫ్యామిలీలో అంటే ఫాదరు, మదరు, బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళ మధ్యలో డిసగ్రీమెంట్స్ ఉండవని కాదు. నేనంటుందేంటి, డిసగ్రీమెంట్స్ ఉంటాయి. ఓహ్! కానీ వాళ్ళు దే ఆర్ టైట్ టుగెదర్. ఎందుకని అంత స్ట్రాంగ్‌గా ఎలా అంటే, బయోలాజికల్ ఫ్యామిలీలో అంత స్ట్రాంగ్‌గా ఉండగలిగి, దేవుని కుటుంబంలో అంత స్ట్రాంగ్‌గా ఉండలేకపోతున్నారనుకోండి. అర్థమేంటి? అర్థం ఏంటంటే, నిజంగా దేవుని కుటుంబాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంతే కదండీ! ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నేను నిజంగా మా ఇంట్లో నేను మా అక్కని, మా చెల్లిని, మా అన్నయ్యని, మా తమ్ముడిని, నా తండ్రిని, నా తల్లిని నేనెలా మాట్లాడతానో, ఎలా ప్రేమ చూపించి మాట్లాడతానో, ఎలా వాళ్ళతో సంబంధాల విషయంలో ఎలా ఉంటానో, అలాంటి రిలేషన్‌షిప్పు ఒక కాపరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో ఉండాలి అనేటువంటిదే కదా మొదటి 2 వచనాలు చెప్తుంది. అంతే కదా! అంతకు మించి నాకు కనపడుతుందయితే అదే అన్నమాట. అంటే ఏంటంటే, నువ్వు వాళ్ళని ఫ్యామిలీ లాగానే చూడు. ఇప్పుడు ఫ్యామిలీ లాగానే చూడు అని చెప్పటానికి డైరెక్ట్‌గా ఫ్యామిలీ అని చెప్పకపోయినప్పటికి కూడా ఆ పిక్చర్స్ వాడాడు గదా! కానీ దేవుని వాక్యము మిగిలిన చోట్లంతా చెప్తుంది కదా! దేవుని ఇల్లు అని. నిజానికి మొదటి తిమోతిలోనే చూపించాను మీకు ఇది. దేవుని ఇల్లు అని. సంఘం అనేటువంటిది దేవుని ఇల్లు అని ఇక్కడే చూపించాను. కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నటువంటి మీరందరూ ఒకళ్ళకొకళ్ళు కనెక్టెడ్. వి ఆర్ వన్ ఫ్యామిలీ. వి ఆర్ గాడ్స్ ఫ్యామిలీ. వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆ సంగతి మర్చిపోకూడదు. నేనన్నట్టు పర్టిక్యులర్‌గా ఎవరు మర్చిపోకూడదంటే, కాపరి మర్చిపోకూడదు.
కాపరి, తర్వాత పెద్దలు అస్సలు మర్చిపోకూడదు. ఎందుకనంటే, ఎందుకో చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మొదటి 2 వచనాల్లో ఏమని చెప్తున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడు? వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము అన్నాడు గదా! అంతేకాదు అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెలని యవ్వన స్త్రీలను హెచ్చరించుము. అక్కడ పూర్ణ పవిత్రతతో అనేటువంటి మాట ఉంది. దాన్ని మనం చూద్దాము. బట్ అక్కడ మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, నువ్వు అందరిని హెచ్చరించు అని అన్నాడు గదా! హెచ్చరించమన్నాడు కరెక్టే. కానీ ఆహ్, గద్దించొద్దు అనేటువంటి మాట ప్రాముఖ్యంగా పెద్దోళ్ళకి వాడాడు గదా! ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంటే వృద్ధుని అనే మాట ఉంది గదా! వృద్ధుని అంటే, వృద్ధుని అనే మాట వెనకాల ఉన్న మాట పెద్ద 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 వ్యక్తి. పెద్ద వయసున్నటువంటి వ్యక్తి. నేనిక్కడ నేనిక్కడ వృద్ధుని అని అనువాదం చేయటమే కరెక్ట్. పెద్దలని అనువాదం చేయకూడదు. పెద్దలను గద్దింపక అని అనువాదం చేయకూడదు ఇక్కడ. ఇక్కడ వృద్ధుని అనే అనువాదం చేయాలి. ఐ థింక్ నేను అనుకుంటాను తెలుగు బైబిల్ పర్ఫెక్ట్ క్యాచ్ చేశారు ఆ విషయాన్ని. సో, వృద్ధుని అంటే అర్థం ఏంటి? వయస్సులో చాలా పెద్ద వ్యక్తి. సో, ఇప్పుడు తిమోతి మేబీ లేట్ 30స్, 40స్‌లో ఉండుండొచ్చు. 40 సంవత్సరాల వయసుండుండొచ్చు. పాస్టర్ గారికి లేకపోతే 50 సంవత్సరాలు. నా కేస్‌లో అయితే దగ్గర దగ్గర నేను 50కొస్తున్నాను. 50 సంవత్సరాల వయసుండొచ్చు. మరి 70 సంవత్సరాల వయసు, 80 సంవత్సరాల వయసున్న ఆయన్ని ఆహ్, అసలు గద్దించొద్దన్నాడు. అన్నాడు గదా! ఆయన ఏజ్‌ని బట్టి నువ్వు ఆయన్ని గద్దించొద్దన్నాడు. దాంట్లో మనము మాట్లాడటానికి ఏం లేదు. ఆన్సర్ ఏంటంటే గద్దించకూడదు. అర్థమైందా? ఇప్పుడు అలాగే మరి కిందున్నారు గదా! యవ్వనస్తులు, వృద్ధులు, తర్వాత యవ్వన స్త్రీలు వీళ్ళందరూ ఉన్నారు గదా! వీళ్ళని గూడా హెచ్చరించమంటున్నాడు గదా! నా క్వెషన్ ఏంటంటే, అసలు వీళ్ళని గద్దించాల్సిన అవసరం ఏంటి? 80 సంవత్సరాల వయసాయన్ని, లేకపోతే 70 సంవత్సరాల వయసాన్ని గద్దించొద్దన్నాడు. గద్దించొద్దన్నాడు కరెక్టే. కానీ అసలు గద్దించాల్సిన అవసరం ఎందుకొస్తది? లేకపోతే ఈ యవ్వన స్త్రీలను హెచ్చరించాల్సిన అవసరం ఎందుకొస్తది కాపరికి? లేకపోతే స్త్రీలను హెచ్చరించాల్సిన అవసరం ఎందుకొస్తది? సహోదరులను హెచ్చరించాల్సిన అవసరం ఎందుకొస్తది? ఎందుకు హెచ్చరించడం ఎందుకు? హెచ్చరించడం ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఎందుకు హెచ్చరించాలంటే చాలా సార్లు వాళ్ళు పాపం జేస్తారు గాబట్టి. ఎందుకు హెచ్చరించాలి? చాలా సార్లు వాళ్ళు పాపం జేస్తారు గాబట్టి. మాట వినకపోవచ్చు, లేకపోతే పాపమే చేయొచ్చు. 70 సంవత్సరాలైనా, లేకపోతే 80 సంవత్సరాలైనా పాపం చేయడని ఏం లేదు గదండీ! సో, సంఘంలో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేసాడనుకోండి, లేకపోతే తప్పు చేశారనుకోండి, అప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేయాలి? నిజానికి ఈ పత్రికలో మీరు చూస్తే రకరకాల పీపుల్ రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఈ పత్రిక అంతా మీరు చదివారనుకోండి జాగ్రత్తగా, మీరు మొదటి అధ్యాయంలో చూసారు. అబద్ధ బోధకులు వాళ్ళిష్టం వచ్చినట్టు బోధిస్తా ఉన్నారు. మరి అలా పాపం చేస్తా ఉంటే, తప్పు చేస్తా ఉంటే కొంతమంది విశ్వాసం ఓడబద్దలైపోయి వాళ్ళు వదిలేసి ఎళ్ళిపోతున్నారు. సో, తర్వాత స్త్రీలు మాకు అథారిటీ కావాలన్నారనుకోండి చర్చిలోకొచ్చి, నేను అధికార స్థానంలో నిలబడతాను, నేనేదైనా చేస్తానన్నారనుకోండి. అంటే రకరకాల పీపుల్ ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది సంఘంలో ఎలా పడితే అలా చేస్తా ఉంటే, హెచ్చరించాల్సిన, గద్దించాల్సిన అవసరం వస్తదా? రాదా? వస్తది గదా! అంటే సంఘము ప్రాపర్‌గా ఉండాలంటే, ఆ నీడ్ డెఫినిట్‌గా ఉంది అనేటువంటిది మనం చూస్తాం. మీరు చూడండి, ఐదో అధ్యాయం చూడండి. ఐదో అధ్యాయం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐదో అధ్యాయం 6 వచనం చదువుతాను. సుఖభోగములెందు ప్రవర్తించినది బ్రతికిచుండియు చచ్చినదేయుండును. అంటే అర్థం ఏంటి? అంటే ఎవరైనా గూడా సుఖభోగాల కోసం బ్రతుకుతా ఉన్నారనుకోండి. ఇప్పుడు వాళ్ళని అమ్మ అసలు నీ ఏజ్ ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి? అనేటువంటి, ఇప్పుడు ఆమె పెద్దామె అయ్యుండొచ్చు. ఆమెను గద్దించామనుకోండి, ఏమంటారు? సో, నా వయసుకి కూడా పాస్టర్ గారు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఆయన గద్దిస్తున్నాడు అంటే, నేను రీజన్ ఉంది. రీజన్స్ లేకుండా ఏముండవు. కారణాలు లేకుండా ఏముండవు. సో, నేనంటుందేంటంటే అలా అవ్వటానికి, లేకపోతే అలా చేయటానికి చాలా అవకాశం ఉంది గదా! ఐదో అధ్యాయం 8 వచనం చూడండి. ఎవడైనను స్వకీయులను, విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. మరి ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? సంఘంలో ఏం చేయాలి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో? అబద్ధ బోధకులున్నారు. స్త్రీలు సంఘం యొక్క మంచిగా జరగకుండా వాళ్ళేదన్నా చేయాలని ప్రయత్నం చేసినా, లేకపోతే సంఘస్థుల్లో మిగిలిన వాళ్ళు ఎవరైనా చేయాలని ప్రయత్నం చేసినా, లేకపోతే ఎవరైనా పాపం చేసి చేయకూడని పనులు సంఘంలో ఎవరైనా చేస్తా ఉన్నా, సంఘ కాపరి మరి హెచ్చరించొద్దా? గద్దించొద్దా? గద్దించాలా? గద్దించొద్దా? సంఘ కాపరి హెచ్చరించాలా? హెచ్చరించొద్దా? హెచ్చరించాలి, గద్దించాలి. గద్దించమనే చెప్తున్నాడు, హెచ్చరించమని చెప్తున్నాడు. మీరు తీతుకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. మీరు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారంతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్ను నీవే తృణీకరింపనీయకుము. ఇక్కడ మనం హెచ్చరించటం, బోధించటం, ఖండించటం అన్నీ ఉన్నాయన్నమాట. మనం అంటే అర్థం ఏంటంటే, కొన్ని సార్లు సంఘంలో
ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్, వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు తప్పు చేయటానికి అవకాశం ఉంది, పాపం చేయటానికి అవకాశం ఉంది. కాపర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు వారిని కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న తప్పు ఇలా చేయకూడదు అని చెప్పేటువంటి అధికారము సంఘ కాపర్లకు ఉంది. సో కానీ ఆ కరెక్షన్ చేసేటప్పుడు ఈ కాపర్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను కరెక్ట్ చేస్తున్నటువంటిది నా ఫ్యామిలీ మెంబర్‌ని అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఎవరైతే ఎవరినైతే కరెక్ట్ చేస్తున్నాడో, తప్పు చేస్తున్న వ్యక్తిని ఎవరినైతే హెచ్చరిస్తున్నాడో, ఆ హెచ్చరించేటప్పుడు కాపరికి ఏం గుర్తుండాలంటే, దే ఆర్ మై ఫ్యామిలీ. షీ ఈజ్ మై సిస్టర్ అండ్ హి ఈజ్ మై ఫాదర్ అండ్ హి ఈజ్ మై బ్రదర్ అండ్ షీ ఈజ్ మై సిస్టర్. అలాంటి థింకింగ్‌తోనే కాపరి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. అంతేగాని అధికార స్థానంలో ఉన్నాడు గదా అని, అధికారము దేవుడిచ్చాడు గదా అని, వాళ్ళని ఎలా పడితే అలా వాళ్ళ పాపం చేసినప్పుడు వాళ్ళని కరెక్ట్ చేయటానికి వీల్లేదు అనేటువంటి రెస్ట్రిక్షన్స్ ఇక్కడ పెడుతున్నాడు. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంటు. మనం గూడా చాలా సార్లు అర్థం చేసుకోము. ఆ ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌ని అర్థం చేసుకోకపోతే గనక పాపం చేయటానికి అవకాశం ఉంది. ఎవరు? సేవకుడే పాపం చేయటానికి అవకాశం ఉంది. సేవకుడు తప్పు చేయటానికి అవకాశం ఉంది. కాబట్టే ఇందాక నుంచి ఈ మెటఫోర్స్ అన్నీ, పిక్చర్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాననమాట. ఎందుకంటే ఇది ఫ్యామిలీ, మనము జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చెప్పాననమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింటు వృద్ధుని గురించి మాట్లాడుతా ఉన్నాడు కదా! ఓల్డర్ మ్యాన్, పెద్ద వ్యక్తి. నేను అనుకుంటాను పెద్ద వ్యక్తి ఒక 60 ప్లస్ మేబీ 70 ప్లస్ వాళ్ళు ఆ పెద్దాయన పెద్ద వ్యక్తిని ఎప్పుడూ కూడా ఏమంటున్నాడంటే, "నువ్వు గద్దించొద్దు, గద్దించొద్దు. నాట్ అలౌడ్." అండ్ వాళ్ళని ఏజ్‌ని చూడగానే మీరు చూసారు కదా! పాత నిబంధన గ్రంథంలో నీ తల్లిని, నీ తండ్రిని సన్మానింపుమనే మాట ఇట్స్ ఆల్‌వేస్ వాలిడ్. ఆయన మేబీ తండ్రి కన్నా పెద్దవాడుగా ఉన్నాడు. పెద్ద వ్యక్తి ఆయన. ఆయన ఒకవేళ తప్పు చేసినా కూడా ఆయనను ఎప్పుడూ గద్దించకూడదు. గద్దించడానికి రైట్ లేదు పాస్టర్ గారికి. పాస్టర్ గారికి ఏ రైట్ కూడా లేదు. గద్దించడం అంటే ఏంటి? గద్దించొద్దు అనే మాట రెబ్యూక్ అంటాం గదా మనం ఇంగ్లీష్‌లో. ఆ గద్దించడం అంటే ఏంటి? కఠినమైన మాటలతో మాట్లాడి ఆయన హృదయము పగలగొట్టడం. కఠినమైన మాటలంటే ఏంటంటే, అంటే ఇంత కఠినమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనతో. ఎందుకంటే ఆయన ఏజ్‌ని మనం జాగ్రత్తగా చూడాలి. అంతేకాదు తిట్టటము, అరవటము, ఆహ్, మీరు లేకపోతే విమర్శ చేయటము, ఆయన మీద దాడి చేయటము, లేకపోతే అవమానకరంగా మాట్లాడటము, అలాంటివి ఎప్పుడు గూడా ఒక పెద్ద వ్యక్తిని సంఘంలో అలా చేయకూడదు. దేవుడు అంగీకరించట్లేదు. అంటే నేనంటుంది దిస్ ఈస్ ఎ ప్రొహిబిషన్ ఫ్రమ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఆయన నుంచే ప్రొహిబిషన్ ఉంది. మనకి కాపరికి గాని, పెద్దలకు కానీ అలా చేసేటువంటి అధికారము లేదు. మీరు పెద్దల విషయం లేదు, వృద్ధుల విషయంలో అలా చేసేటువంటి అధికారం అయితే లేదు. ఏం చేయాలంట మరి? గద్దించొద్దన్నాడు. గద్దించొద్దన్నాడు గాని ఏమన్నాడు? బట్ ఎంకరేజ్ హిమ్ యాస్ యూ వుడ్ ఏ ఫాదర్. ఒక తండ్రిని ఆ మాటే వాడాడు కదా! అతన్ని తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము. తండ్రిగా భావించినప్పుడు మీరు తండ్రిని ఎలా మాట్లాడతారో మీకు తెలుసు. తండ్రి విషయానికొచ్చేటప్పటికి ఆయన వయసుకి గౌరవం ఇస్తాం మనము. ఆయనంటే మనకి రెవరెన్షియల్ ఒక రకమైన భయం గూడా ఉంటది తండ్రిని. కానీ ఆయన తప్పు చేసినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎలా చెప్పాలి అంటే ఇక్కడ హెచ్చరించుము అన్నాడు గదండీ! ఆ హెచ్చరించుము అనే మాట వెనకాల ఉన్నటువంటి మాట పారాకాలేవో అనేటువంటి మాట. పారాక్లెటాస్ అంటేనేమో మనము ఆదరణకర్త అంటాం గదా! పరిశుద్ధాత్ముడికి వాడారు పారాక్లెటాస్ అనేటువంటి మాట. ఇక్కడ పారాకాలేవో అనేటువంటి మాట. అంటే అర్థం ఏంటంటే, మనమంట కాపరంట ఒక పెద్ద వయసు వృద్ధుడి దగ్గరికి ఎళ్లి ఏదైనా చెప్పాల్సినప్పుడు, ఆయన పక్కన నిలబడి, ఆయనతో పాటు నిలబడి, ఆయనను ఓదార్చే విధంగా మాట్లాడాలంట. ఓదార్పు లేకపోతే ఆదరణ అనేటువంటి మాట ఉంది గదండీ! అంటే మనము ఏమన్నా ప్రోత్సాహకరంగా, మృదువుగా ఆయనతో ఆయన చేసినటువంటి తప్పుని చెప్తూనే ఎట్లాగైతే ఒక ఆదరణకర్త మన పక్కకొచ్చి మనం ఏమంటామంటే ఎవరో నా పక్కకొచ్చి నాకు సహాయం చేస్తున్నాడనుకోండి. అలా తండ్రిగా భావించి ఆయన దగ్గరికెళ్ళి ఆయన పక్కన నిలబడి, ఆయనకు విషయం ఏంటో జాగ్రత్తగా, మృదువుగా చెప్పి, మనము ఇలాంటిది జరిగిందండి. మనం సాధ్యమైనంత వరకు ఇలా జరగకుండా చూసుకుందాం మనము. అది మంచిది కాదు మన సంఘానికి అదిగో ఆ టోన్‌లో మాట్లాడాలి. ఆ అప్రోచ్ ఉండాలనమాట. ఎప్పుడు బికాజ్ ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి వృద్ధుడు కాబట్టి,
అలాంటి టోన్‌లో అదే విధంగా ఆయన తనను చెప్పాలి గాని, హెచ్చరించాలి గాని, అన్‌గాడ్‌లీ వేలో మాట్లాడటం గాని, లేకపోతే అరవటం గాని, అలాంటివేవి చేయకూడదు. నేను గమనిస్తా ఉన్నాను. నిజానికి చాలామంది యవ్వనస్తులు గూడా వయసుకి గౌరవం ఇవ్వట్లేదు. వయసుకి గౌరవం ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. పెద్దవారున్నప్పుడు పెద్దవారికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది పిల్లల మీద. ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. మీరు ధర్మశాస్త్రం చదవండి. ధర్మశాస్త్రం చదివితే మీకు అర్థమవుతది. అంటే ఎలా గౌరవించాలి పెద్దల్ని అనేటువంటిది గూడా తెలియనటువంటి తరంలో మనం ఉన్నాము. సో, నేననుకుంటాను ఏజ్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వుతూ గౌరవంగానే మాట్లాడాలి అనేటువంటిది నేననుకుంటాను మొదటి పాయింట్. గద్దించటం అనేటువంటిది నాట్ అలౌడ్. దేవుడు దానిని అంగీకరించట్లేదు. జాగ్రత్తగా మనము తనకి సహాయం చేయాలనేటువంటిది కూడా మనం చూస్తాం. ఇక్కడ మనకి చాలా సార్లు అంటే మృదువుగా, కోప్పడకుండా 6 అధ్యాయం చూడండి మీరు గల్తీలకు రాసిన పత్రిక 6 అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొనియెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు ఇక్కడుందనమాట. సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలని. అక్కడ మనకి ఎలాంటి మనసుండాలి? సాత్వికమైన మనసుండాలి. బ్లాస్టింగ్ గాదు. అంటే ఎళ్లి నువ్వు అసలు ఎలా పడితే అలా మాట్లాడటం అది కాదు. సాత్వికమైనటువంటి మనసు అనేటువంటిది. నేను 2 తిమోతి చెప్పినప్పుడు గూడా నేను ఈ మాటని జ్ఞాపకం చేశాను. మీకు గుర్తుందో లేదో. రెండో అధ్యాయము 26 వచనం ఆఖరిలో ఈ మాట ఉంటదనమాట. అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడుని సహించువాడుగాను ఉండవలెననే మాట మనం చూస్తాం. సో, అంటే నీడ్ ఏంటో చెప్పమంటారండి? సాత్వికము అవసరము. వృద్ధులతో మాట్లాడుతా ఉన్నప్పుడు సాత్వికంతో మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడాలి. వాళ్ళ వయస్సుకి గౌరవం ఇచ్చినట్టు మాట్లాడాలి. కానీ తప్పు చేశారు అనేటువంటిది చక్కగా ఒక ఆదరించే వ్యక్తిగా పక్కకెళ్ళి నిలబడి చెప్పాలి గానీ, అందరి ముందు గద్దించటం గానీ, లేకపోతే విమర్శించినట్టు మాట్లాడటం గానీ, వాళ్ళ హృదయం పగిలిపోయేటట్టు మాట్లాడటం గానీ, వాళ్ళని డిస్టర్బ్ చేయటం గానీ, అలాంటివి కాపరి చేయకూడదు. కాపరికి రైట్ లేదు అనేటువంటిది మనకిక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ గ్రూపు, రెండో గ్రూపు. మిగిలిన వాళ్ళు గూడా కాంటెక్స్ట్ ఏంటంటే హెచ్చరించము, హెచ్చరించము అంటే అర్థం ఏంటంటే మిగిలిన వాళ్ళు గూడా ఏంటి ప్రాబ్లమ్ ఏంటి మిగిలిన వాళ్ళలో? మిగిలిన వాళ్ళలో గూడా వాళ్ళెప్పుడైనా గూడా పరిశుద్ధతలో ఎదగకుండా గాని, పాపంలో ఉన్నా గాని, వాళ్ళ విషయంలో ఎలా డీల్ చేయాలి అని చెప్తూ ఏమంటున్నాడంటే ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌ని వాడుతున్నాడన్నమాట. చూడండి నెక్స్ట్ అన్నాడు. యవ్వనులను అన్నదమ్ములని. ఇప్పుడు వృద్ధులకు ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తుందన్నమాట. వృద్ధులకు అంటే యంగర్ మెన్ అనేటువంటి మాట. ఓల్డర్ మెన్ అయిపోయింది గదా! యంగర్ మెన్ అంటే మిగిలిన వారిని ఎలా చూడాలి? అన్నదమ్ములు అనే మాట ఉంది గదా! మనం బ్రదర్స్ అంటాం. బ్రదర్స్ అంటే నాకన్నా వయసు ఉన్నటువంటి వ్యక్తిని అన్నగాను, నాకన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తిని తమ్ముడుగాను, అన్నదమ్ములు అనేటువంటి మాట మనం వాడతాం గదా! సో, కాపరి కన్నా గూడా వయసు ఎక్కువుంటే అన్న అనొచ్చు. కాపరి కంటే తక్కువుంటే వయసు తమ్ముడని అనొచ్చు. సో, అలాంటి హార్ట్‌తోనే వాళ్ళని హెచ్చరించాలి. నువ్వు నీ సొంత అన్నయ్యకి, నీ సొంత తమ్ముడితో ఎలా మాట్లాడతావో అలానే హెచ్చరించాలి వాళ్ళని. వాళ్ళు పాపం చేసినప్పుడు, వాళ్ళు తప్పు చేసినప్పుడు అలానే మాట్లాడాలి. తర్వాత వృద్ధ స్త్రీలను తల్లులని. మీకు నేను నిజానికి తండ్రి గురించి చెప్పాను గాబట్టి, మీకు తల్లి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సామెతల గ్రంథం చదవండి. తండ్రి, తల్లి మాట ఎంత వినాలో, ఎలా వినాలో మీకు సామెతల గ్రంథం అంతా చదివితే అర్థమవుతది. తల్లికి ఎంత విలువివ్వాలో, తండ్రికి ఎంత విలువివ్వాలో గూడా మీరు సామెతలు చదివితే మీకు అర్థమవుతుంది. సో, ఇక్కడ తండ్రి విషయంలో ఎలాగైతే మాట్లాడాడో కాపరి, పెద్ద స్త్రీలను, వృద్ధ స్త్రీలను అమ్మ అని పిలవటం, లేకపోతే తల్లి అని పిలవటం, వాళ్ళతో ఆ సంబంధము కలిగుంటం గూడా మంచిదే. మీరు తల్లమ్మ, లేకపోతే అమ్మమ్మ అనే విధంగా వాళ్ళని గూడా హెచ్చరించేటప్పుడు జాగ్రత్తగా వయసు చూసి, వాళ్ళకి చెప్పాలనుకున్నది జాగ్రత్తగా ప్రేమతో చెప్పటం మంచిది అనేటువంటిది దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు మనము మిగిలిన గ్రూప్ కూడా మనం చూస్తాం. యవ్వన స్త్రీలు అనేటువంటి మాట మనం ఇక్కడ చదివాం గదండీ! యవ్వన స్త్రీలంటే మీకు తెలుసు వృద్ధ స్త్రీలు కాదు. వృద్ధ స్త్రీలకి ఆపోజిట్. సో, యవ్వన స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి ఒక కాపరి అంటే గనక, ఆయన దృష్టిలో కాపరి దృష్టిలో లేకపోతే సేవకుల దృష్టిలో కాపరి అనే మాటే కాదు. ఇద్దరు, ముగ్గురు పెద్దలున్నారనుకోండి. ఇద్దరు, ముగ్గురు లేకపోతే సేవకులున్నారనుకోండి. వాళ్ళ హార్ట్‌లో వృద్ధ స్త్రీ అయితే తల్లే. తన మనసులో ఫిక్స్. ఇక ఆ హార్ట్ పాస్టర్ గారి హార్ట్ ఫిక్స్ అయిపోవాలి. పెద్ద ఆమె అయితే తల్లి. పెద్ద ఆమె కాకపోతే అక్క లేకపోతే చెల్లి. అక్క లేకపోతే చెల్లి. ఓన్ సిస్టర్. తన సొంత సహోదరి అనేటువంటిది
తను గుర్తుపెట్టుకోవాలి. తన ఓన్ సిస్టర్ అనేటువంటిది తను గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనం వారితో మాట్లాడటం గాని, వారిని కరెక్ట్ చేయటం గాని, హెచ్చరించటం గాని చేయాలి. సంఘాలలో నేను చెప్తున్నాను, సంఘాలలో చాలా సార్లు అపవిత్రత జరగటానికి కారణం ఏంటంటే, పాస్టర్సు లేకపోతే సేవకులని చెప్పుకునేటువంటి వాళ్ళు స్త్రీలను వాళ్ళు తన సొంత సిస్టర్స్‌గా చూడట్లేదు. తన అక్కగా, తన సొంత చెల్లిగా చూడట్లేదు. స్త్రీలను చూస్తున్నప్పుడు ఒక కాపరి హృదయంలో ఇలాంటి హార్ట్ చాలా అవసరం. ఒక స్త్రీని చూసినా, ఒక స్త్రీ గురించి ఆలోచించినా, ఒక స్త్రీ విషయంలో తను దగ్గరకొచ్చి మాట్లాడినా, ఎప్పుడూ గూడా తన హృదయంలో గనక చెడు చూపు గాని, చెడు తలంపు గాని, లేకపోతే చెడు ఆలోచనలు గాని ఉన్నాయంటే అతనికి అపవిత్రత ఉంది. పవిత్రత లేదు. పూర్ణ పవిత్రత అసలు లేదనమాట. సో, ఇప్పుడు చూడండి, సంఘాలలో అపవిత్రత జరగటానికి ప్రాముఖ్యంగా సేవకుల విషయంలో అపవిత్రత జరగటానికి కారణం ఏంటంటే, వాళ్ళు వాక్యాన్ని విడిచిపెట్టేసారు. వాక్యం ఏంటి? నీకన్నా పెద్దామైతే ఆమెను అక్క అని పిలవాలి. లేకపోతే ఆమె నీకన్నా చిన్నామైతే ఆమె నీకు చెల్లి. ఆమె చాలా ఓల్డ్ అనుకోండి, ఆమె తల్లి. ఇంకంతే. ఈ 3 కేటగరీలే. ఒక సేవకుడుగా నువ్వు ఏ స్త్రీని చూసినా గూడా, ఆమె ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో ఉండాలి. తల్లిగాను ఉండాలి, అక్కగాను ఉండాలి, చెల్లిగాను ఉండాలి. నిజానికి ఆయన అడుగుతుందేంటి? పూర్ణ పవిత్రత అడుగుతున్నాడు. మామూలు పవిత్రత కాదు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. సేవకుడు పర్టిక్యులర్‌గా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, తండ్రినైనా, వృద్ధుడైనా, వృద్ధ స్త్రీలనైనా, సహోదరుడినైనా, సహోదరులైనా, సిస్టర్స్‌నైనా, బ్రదర్స్‌నైనా గూడా, యవ్వనులనైనా, లేకపోతే యవ్వన స్త్రీలనైనా గూడా, కాపరి యొక్క గోల్ ఏమై ఉండాలంటే, వాళ్ళు దేవుని కుమారుడిని సారూప్యతలోకి మారాలనేటువంటిదే కాపరి గోల్ అయి ఉండాలి. వాళ్ళు దేవుని కుమారుడి స్వరూపంలోకి మారుతున్నారా లేదా? నా చెల్లి మారుతుందా లేదా? లేకపోతే నా అక్క మారుతుందా లేదా? అనే థాటే ఉండాలి కాపరి హార్ట్‌లో ఎప్పుడు గూడా. ఆమెను ఆత్మీయంగా ఎదిగే విధంగాను, దేవునికి సమీపంగా, పవిత్రంగా ఆమె జీవించే విధంగాను ఇతను వర్క్ చేయాలి. ఇతను చేయాల్సిన వర్క్ అంతా గూడా ఆమె గాడ్లీనెస్ మీదే ఉండాలి గానీ, ఎక్కడైనా గూడా మనసు తప్పి గనక, తేడాగా గనక మాట్లాడటం మొదలుపెట్టినా, చూడటం మొదలుపెట్టినా, చేయటం మొదలుపెట్టినా గూడా, అది భయంకరమైనటువంటి నాశనాన్ని సంఘానికి కలుగజేస్తది. అందుకే ఆ పూర్ణ పవిత్రత అనేటువంటి మాట అక్కడ ఉందన్నమాట. సో, కాపరి చాలా సార్లు స్త్రీల విషయంలో గూడా కుటుంబాలకు కాపరికి యాక్సెస్ ఉంటది. కాపరి కుటుంబాల దగ్గరికి ఎళ్ళగలుగుతాడు. కొన్నిసార్లు స్త్రీలు దగ్గరికొచ్చి మాట్లాడుతా ఉంటారు. దగ్గరికొచ్చి మాట్లాడినా, ఈయన కాపరిగా కుటుంబాలకు దగ్గరగా వెళ్ళినా గూడా, ఈయన మనస్సులో గాని, ఈయన హార్ట్‌లో గాని ఎక్కడ అపవిత్రత అనేటువంటిది కలగకుండా చూసుకోవాలి. చూసుకోవటమే కాదు, వీళ్ళు అక్కయినా, చెల్లైనా, అమ్మయినా గూడా జాగ్రత్తగా హెచ్చరించాలి. ఎలా హెచ్చరించాలంటే, తన కుటుంబంలో ఉన్నటువంటి వారుగానే హెచ్చరించాలి. సో, దేవుని వాక్యము చెప్తున్నటువంటి ఈ ఇన్‌స్ట్రక్షన్స్ గనక ఒక కాపరి మంచిగా ఫాలో అవ్వగలిగాడనుకోండి, నేననుకుంటాను ఆ సంఘము నిజంగానే దేవుని కుటుంబం లాగానే ఉంటది. దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో ఆ కుటుంబం ద్వారా ఆయన చేస్తాడు. చక్కటి కుటుంబాన్ని దేవుడు కడతాడని నేను నమ్ముతా ఉన్నాను. సో, దేవుడు మన సంఘంలో గూడా ఉన్నటువంటి కాపరులకు, లేకపోతే పెద్దలకు, పరిచారకులకు ఇలాంటి హృదయము, ఇలాంటి మనసు, ఇలాంటి కన్నులు, ఇలాంటి హార్ట్ వారికి దయచేయాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. దీంతో నేనిక్కడ ఆపుతున్నాను. ఈ 2 వచనాల వివరణ నేను ఆపుతున్నాను. దేవుని చిత్తమైతే మనము నెక్స్ట్ మెసేజ్‌లో మనము అనాథులైనటువంటి విధవరాండ్ర గురించి చూద్దాము. వారి విషయంలో సంఘము ఎలా ప్రవర్తించాలి? సంఘము ఏం చేయాలనేటువంటిది నెక్స్ట్ టాపిక్‌ని మనం నెక్స్ట్ వెడ్నెస్‌డే చూద్దాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థాంక్ యూ వెరీ మచ్.